హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి గండిపేట ఎకో పార్క్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతానికి మనము ఈ గండిపేట చెరువు ఉంది కదా, ఈ చెరువు కట్టపైనే ఉన్నాం. ఇదంతా మనకు ట్రాక్ అయితే ఉంది, బై వాక్ వెళ్ళడానికి వీలుగా అయితే ఇక్కడ ట్రాక్ ఏర్పాటు చేశారు. ట్రాక్ చూడండి ఎంత సూపర్గా ఉంది. మీ బ్యాగ్ చూడండి, మొత్తం చెట్లు కూడా చాలా సూపర్గా ఉన్నాయి చెట్లు అయితే. ఆ ముందు వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఉంది. రైట్ సైడ్ అయితే మొత్తం మనకి ఏంటంటే గండిపేట చెరువు అయితే ఉంది. ముందుకు వెళ్తే మనకు పార్క్ అయితే ఉంది. ఒకసారి ఆ పార్క్కి వెళ్ళి విశేషాలు తెలుసుకుందాం. మామూలుగా మనకు టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అయితే తీసుకున్నారు. మనకు కైట్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. ఆ దూరంలో మొత్తం మన కైట్లు ఎగిరేస్తుంది. మనం లోపలికి వెళ్ళి ఒకసారి పార్క్ ఎట్లా ఉంది అదంతా డీటెయిల్స్ అయితే ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇప్పుడైతే మనం ఈ గండిపేట ఈ కట్టు ఉంటుంది కదా, చెరువు కట్ట, వీడికైతే వచ్చినాం. ఇక్కడ టికెట్ తీసుకుంటాం. ఒక్కొక్కరికి 50 రూపీస్ అయితే ఉంది టికెట్. టికెట్ తీసుకుంటే అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ముందుకైతే వెళ్దాం. మామూలుగా టికెట్స్ వచ్చి స్టార్టింగ్లోనే పెట్టిర్రు. వావ్, అక్కడ ఒక టెంపుల్ అయితే నిర్మిస్తారు చూడండి. ఇప్పుడు మనం ఏంటంటే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ పోయినాక మనకు మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంటుందట. ఒకసారి అక్కడికి వెళ్ళాకైతే చూద్దాం. అవి చూడండి, మనకు మెయిన్ ఎంట్రన్స్ ఉంది కదా, ఎంట్రీ కావడానికి అక్కడ చూడండి ఎంట్రన్స్ అయితే. ఆ దూరంలో కైట్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. సూపర్ ఉన్నట్టున్నది. ఇగో ఇదంతా మనకు గండిపేట చెరువు. ఆ చెరువు కనబడుతుంది చూడండి అంతా. కానీ బై వాక్ నడుచుకుంటూ వెళ్ళడానికి ట్రాక్ అయితే చాలా సూపర్గా ఉంది చూడండి. ఇదంతా ట్రాక్. మన బండి అయితే ఇలా పార్క్ చేసిన. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడేమో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఏంటియో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ రాసినాయి, చూసుకోండి ఒకసారి. మనం మెయిన్ పార్క్ దగ్గరికి అయితే ఒకసారి వెళ్దాం. అయితే ఇక్కడికి చేరుకోవాలంటే మాత్రం మీకు 2 అవర్స్ ఎక్కడి నుంచి వచ్చినా మీకు 2 రూట్స్ అయితే మనకి ఇక్కడ దాకా ఉంటాయి. మొత్తం కార్నర్కి వచ్చేయండి. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే అయితే మనకు ఆల్రెడీ టికెట్ వచ్చేసి ఫ్రంట్లో తీసుకున్నాం. కొంచెం మనకు ముందుకు వెళ్తే ఎంట్రీ గేట్ అయితే ఉంది. ఒకసారి ఆ ఎంట్రీ గేట్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. వావ్, ఆ రైట్ సైడ్ వచ్చేసి మనకు మొత్తం పతంగిలు అయితే ఎగిరేస్తారు. వావ్, సూపర్గా ఉంది. ఒకసారి చూడండి వ్యూ ఎలా ఉందో. ఇక్కడ వచ్చేసి మీకు కైట్ ఫెస్టివల్ జరుగుతుంది చూడండి ఒకసారి. వావ్, సూపర్. చూడండి ఎన్ని కైట్స్ ఉన్నాయో. మాకు కింద కూడా అన్ని కైట్స్ కనబడుతున్నాయి చూడండి. ఇవన్నీ కైట్స్ చూడండి. ఇక్కడనే మనకు కైట్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం ఒకసారి మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇలా నడుచుకుంటూ అయితే ఈ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పోయి చూద్దాం. వావ్, ఎంత సూపర్ కనబడుతుంది చూడండి. మంచిగా షోకు చెట్లు కూడా పెంచారు. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇది మనం వచ్చేసి ఫ్రంట్ వ్యూ. ఇది ఎంత సూపర్గా ఉంది వ్యూ. ఇక్కడ నుంచి మనం ముందుకైతే వెళ్దాం. ఆ ముందుకు వెళ్ళాక లోపలికైతే ఎంట్రీ ఉన్నట్టున్నది. ఇక్కడికి వెళ్ళొస్తుందా? ఇక్కడికి వెళ్ళొస్తలేదు, ఈ పక్కకే ఉంది దారి. వావ్, ఎంత సూపర్గా ఉందో ఒకసారి. మొత్తం పచ్చనైన చెట్లే కనబడుతున్నాయి. చాలా బాగుంది. ఒకప్పుడు ఏంటంటే ఇదంతా కట్టు ఉండేది. ఆ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మీకు మొత్తం చెరువు ఉండేది. ఆ చెరువు దగ్గరనే ఇక్కడైతే ఎకో పార్క్ అయితే నిర్మించారు. చాలా సూపర్గా ఉంది. మనకు కేటీఆర్ గారి చేతుల మీదుగా ఈ పార్క్ని అయితే ఓపెన్ చేశారు. ఒకసారి ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. మీకు వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఒక దారి ఉన్నది, అటు సైడ్కి వెళ్ళి ఒక దారి ఉన్నది. 2 దారుల నుంచి మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడే మనం అయితే మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు పార్క్లో ఉన్నాం ప్రస్తుతానికి అయితే. వావ్, మనం అక్కడి నుంచి వచ్చినాం. వ్యూ చూడండి ఎంత సూపర్ కనబడుతుంది. ఒక్క చెట్టును కూడా వాళ్ళైతే ఏం డిస్టర్బ్ చేయాలి చూడండి. ఆ డిస్టర్బ్ చేయకుండానే ఈ పార్కును అయితే నిర్మించారు. బయట వెహికల్స్ చూసారు కదా, కొన్ని వందలలో వెహికల్స్ అయితే ఉన్నాయి. వావ్, గ్రీనరీ కూడా ఎంత సూపర్ కనబడుతుంది చూడండి. ఇక్కడ చూడండి ఈ షో చెట్లు ఎంత బాగున్నాయి. మీకు ఏంటంటే ఇక్కడికి వస్తే ఎక్కడికో మీకు ఫారెస్ట్లోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. మొత్తం దట్టమైన ఫారెస్ట్లో ఉన్నట్టు అనిపిస్తుంది మనకి చూస్తే. మీకు ఆ దూరంలో వచ్చేసి గండిపేట చెరువు కనబడుతుంది. మనకు ఈ పక్కనే ఈ పార్క్ ఉంటుంది. మీకు రిస్ట్రిక్షన్స్ ఇట్లా ఏం లేవు. మామూలుగా ఫుడ్ ఇట్లా అంటే అవుట్ సైడ్ ఫుడ్ కూడా అలౌ ఉన్నది. మీకు ఓన్లీ మన పర్సనల్గా టికెట్ మాత్రమే తీసుకుంటారు. వెహికల్కి లేదు, ఫుడ్కి లేదు. చాలా ఫ్రీగా ఉంది. చాలామంది అందుకే ఇక్కడికి వస్తుర్రు. మామూలుగా వేరే పార్కులకి ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ కొంచెం అలౌ చేయరు, ఇక్కడైతే అలౌ చేస్తారు. ఆ రైట్ సైడ్ కదా, ఇక్కడ నుంచి బయటకు వెళ్ళొచ్చు. వాష్రూమ్స్ వచ్చేసి ఇక్కడనే రైట్ సైడ్ ఆ కార్నర్లో నిర్మించారు. ఇక ఇలా వెళ్తే మనం ఈ పార్కు చుట్టూ తిరగచ్చు వే. ఒకసారి ఇక్కడ చూడండి. ఇక్కడ ఏంటంటే ఏం డిస్టర్బ్ చేయకుండా అట్లే ఉంచిర్రు. ఆ చెట్లు కానీ ఆ రాళ్ళు కానీ. మామూలుగా బాగా వర్షం కొడుతున్నప్పుడు ఇక్కడ నీళ్ళు ఆగుతాయి. ఇదొక డిఫరెంట్గా అనిపిస్తుంది ఇక్కడ చూస్తే. ఆ రాళ్ళు అవన్నీ మామూలుగా ఇది మొత్తం అప్పుడు చెరువు ఉండేది. ఈ చెరువులనే ఈ పార్కుని అయితే నిర్మించారు.
వావ్ సూపర్గా ఉంది కదా. అందరూ మాకు వనభోజనాలకు వచ్చినట్టే అనిపిస్తుంది చూడండి. అందరూ అక్కడ కూర్చొని మామూలుగా ఏదో ఒక ఫుడ్ తెచ్చుకొని ఇక్కడైతే తింటారు. ఒకసారి ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్దాం. ఆ ముందుకు వెళ్తూ ఉంటే ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. పచ్చని చెట్లతో ఎక్కడ చూసినా మీకు గ్రీనరీ కనబడుతుంది. కొన్ని వందల రకాలైన చెట్లు అయితే ఇక్కడ మీకు కనబడుతున్నాయి. ముందుకు వెళ్తే మనకు పుష్పాలు అవి ఇవి కూడా ఉన్నాయట. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి ఆ గడ్డి కానీ అది కానీ ఎంత బాగుందో. ఒకసారి ట్రీస్ ఒకసారి ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎలా కనబడుతుందో. చాలా పెద్దగానే ఉంది పార్క్ అయితే. ఒకసారి ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. పర్యాటకులు ఏంటంటే ఇక్కడికి చాలామంది వస్తారు. మామూలుగా వేరే పార్కులో కొంచెం తక్కువ అనిపిస్తుంది, కానీ నేనైతే చూసిన దాంట్లో ఈ పార్కులో చాలామంది రావడం అయితే గమనించాను. ఒకసారి చూడండి ఇక్కడ. వావ్, మీరు తప్పకుండా ఈ ఏరియాలో ఉన్నప్పుడు ఏంటంటే ఒకసారి ఈ గండిపేట పార్కుని అయితే విజిట్ చేయాల్సిందే. అంత సూపర్గా ఉంది. వృక్షాలు చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో. ఇలా మొత్తం ఎక్కడ చూసినా మీకు పర్యాటకులే కనబడుతున్నారు చూడండి. మామూలుగా ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏంటంటే ఏదో ఒక ఫుడ్ తీసుకొని వస్తారు. ఇక్కడ మంచిగా ఫుడ్ తింటారు అందరూ. ఎందుకంటే పచ్చనైన చెట్లు, చల్లగా వెదరు, పక్కకు వచ్చేసి పెద్ద గండిపేట రిజర్వాయర్ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. మీకు ఏంటంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు ఇటువంటి బ్యూటిఫుల్ నేచర్ అయితే మీకు ఎక్కడ చూడలేరు. మనం నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాం చూడండి. ఆ కార్నర్లో వచ్చేసి మనకు ఈ చెరువు అయితే కనబడుతుంది. ఒకసారి అక్కడికి వెళ్ళాక చూద్దాం. వావ్, ఇక ఇక్కడ నుంచి ఒక వే ఉంది రావడానికి. ఆ మధ్యలోకి వెళ్ళి రావచ్చు. ఇలా మనకి తిరుక్కుంటూ ఆ లాస్ట్ కూడా వెళ్ళొచ్చు. చాలా పెద్దగానే ఉంది పార్క్ అయితే. వావ్, సూపర్గా అనిపిస్తుంది కదా. ఎంత వెళ్ళినా ఇంకా వస్తూనే ఉంది పార్క్ అయితే. ఇక్కడ చూడండి ఒకసారి. ఇవన్నీ ఏంటివో ఏమో డిఫరెంట్ టైప్ ఆఫ్ చెట్లను అయితే ఇక్కడ వేస్తుర్రు. ఇక్కడ చూడండి ఆ చెట్టు వచ్చేసి ఆల్మోస్ట్ కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి దానిలానే అనిపిస్తుంది. కానీ ఒక్క చెట్టును కూడా వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు, అలానే ఉంచారు. వావ్, వెళ్తూ ఉంటే చూడండి ఆ మామూలుగా ఈ సాగర్ ఎంత సూపర్ కనబడుతుందో వాటర్ వ్యూ. మేమేంటంటే కొన్ని సంవత్సరాల కింద వచ్చినాం ఇది కట్టకముందు. అప్పుడు జస్ట్ కట్టమించి ఇట్లా వెళ్ళిపోదాం అంతే. ఇక్కడైతే ఈ పార్క్ ఏర్పాటు చేసారు. అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి బ్లాక్ కూడా వేసేసారు, మనం వెళ్ళొస్తలేదు. హైదరాబాద్లో వచ్చేసి బెస్ట్ పార్కు అయితే ఈ గండిపేట పార్కుని అయితే మనం చెప్పుకోవచ్చు. మామూలుగా వచ్చేటప్పుడే కొంచెం ఇక్కడ కేర్ఫుల్గా రావాలి. ఎందుకంటే గూగుల్ మ్యాప్ ఫ్రంట్లో చెప్పినట్టు కొంచెం రాంగ్ అయితే చూపిస్తుంది. మీరు ఏ మ్యాప్ పెట్టుకొని వచ్చినా ఇక్కడికి రావాలంటే రెండే దారులు ఉన్నాయి. మీకు వచ్చిన దారి నుంచి మొత్తం డెడ్ ఎండ్కి వచ్చేసేయండి. ఆ డెడ్ ఎండ్లో ఉండేదే పార్కు. ఇక్కడ నుంచి కనబడుతుంది చూడండి గండిపేట చెరువు ఎంత సూపర్గా ఉందో. మొత్తం మెట్లు ఇవన్నీ కనబడుతున్నాయి. ఇక్కడ ఏవో చెట్లు పెంచుతారు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ముందుకెళ్తా ఉంటే ఇంకా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. అక్కడ చూడండి పర్యాటకులు అందరు కూర్చున్నారడ. అక్కడి నుంచి ముందుకైతే వెళ్దాం. ఇక ఇక్కడ ఏందో ఉంది డిఫరెంట్గా, మెట్లు ఉన్నాయి. అంత హైట్గా నిర్మించారు, ఆడుకోవడానికి అనుకుంటా. ఒకసారి ఇక్కడ నుంచి వ్యూ కూడా చూడండి. మనం ఇప్పుడు అంతా అక్కడి నుంచి తిరుక్కుంటూ వచ్చినాం కదా, అదంతా వ్యూ. మామూలుగా ఫుల్ వర్షాలు కొట్టినప్పుడు అయితే ఇంకా సూపర్గా ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు కొంచెం మనకు వాటర్ అనేది కొంచెం తక్కువ అనిపిస్తుంది మనం చూస్తూ ఉంటే. ఒకసారి వ్యూని అయితే మొత్తం చూడండి. ఇదంతా రౌండ్గా మీకు చూపిస్తా ఎంత ఉన్నది అనేది. మనం ఆ కార్నర్ నుంచి తిరుక్కుంటూ ఇట్లా వచ్చినాం. ఆ చెట్లను చూడండి ఎంత ఓల్డ్ చెట్లు మీకు ఈ వృక్షాలు మొత్తం. వాటిని ఏం డిస్టర్బ్ చేయాలి. వావ్, ఇక్కడ గ్రీనరీ చూడండి ఎంత సూపర్గా ఉంది. స్టైలిష్గా ఈ చెట్లను కూడా పెంచుతారు. ఏం చెట్లో మనకు ఐడియా అయితే లేదు. పచ్చదనంగా కనబడుతుంది మీకు ఎక్కడ చూసినా. ఇక్కడ ఏదో ఉంది చూడండి, మామూలుగా కూర్చోవడానికి వీలుగా అక్కడైతే నిర్మించారు. లోపల వచ్చేసి మీకు తినడానికి అవి ఇవి స్టాల్స్ అయితే ఏం లేవు. మీకు ఏమన్నా తెచ్చుకోవాలంటే బయటనే తెచ్చుకోవాలి. మామూలుగా రిమైనింగ్ పార్క్ వాళ్ళు ఏంటంటే ఇన్సైడ్ వాళ్ళ స్టాల్స్ ఉంటాయి, ఫుడ్కి సంబంధించినవి కానీ మామూలుగా చాలా స్టాల్స్ ఉంటాయి. అట్లీస్ట్ టీ, కాఫీ, సమోసా అవన్నీ ఉంటాయి. ఇక్కడైతే అవి ఏం లేవు. అంత ఫుడ్ కావాలన్నా మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. వాటర్ ఫెసిలిటీ కూడా నాకైతే లేనట్టే అనిపించింది. ఇప్పుడు మనం చూసినాం కదా, ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఇవి ఏందో అంత హైట్గా నిర్మించారు, డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇక్కడ కూర్చోవచ్చు అనుకుంటా. ఇక్కడ మరొకటినది కింద కూడా మంచిగా గడ్డి ఎంత చూడండి ఎంత పచ్చగా ఉంది. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ కూడా సూపర్గా అనిపిస్తుంది. పార్క్లో మనం ఇంకొక దిక్కు అయితే వెళ్ళి చూద్దాం ఎట్లుందో. సూపర్గా ఉన్నాయి.
ఇక ఇలా మీకు కొంచెం ముందుకు రాగానే ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కనబడుతున్నాయి చూడండి. వావ్, ఇక్కడ ఇవేం ఫ్లవర్సో నాకైతే ఐడియా లేదు కానీ చాలా సూపర్గా అనిపించినాయి. ఇక్కడ మామూలుగా లైవ్గా చూస్తే అయితే ఇంకా బాగా అనిపిస్తుంది. అక్కడ చూడండి చాలామంది పిల్లలు ఆట ఆడుతూ ఉన్నారు. పిల్లలు పెద్దలు అందరు వస్తారు. ఇక్కడ ఉన్న చెట్టు కూడా చూడండి చాలా ఓల్డ్ దానిలాగా అనిపిస్తుంది మనకు. ఇక ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్దాం. ఇక ఇక్కడ కదా, ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్దాం. వెళ్ళి అక్కడేముందో కూడా చూద్దాం. అక్కడైతే చెరువు చాలా క్లియర్గా కనబడుతుంది. నాకు తెలిసి అక్కడ డ్యామ్ ఉంటుంది కదా, మెయిన్ గేట్స్ అవన్నీ అక్కడనే ఉన్నట్టున్నాయి. ఒకసారి వెళ్తే కానీ తెలియదు. ఇదంతా వ్యూ చూసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవన్నీ ఏంటో ఏమో పువ్వులన్నీ చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి నాకైతే. ఓకే, ఇక్కడ నుంచి ముందుకు వెళ్దాం. ఇది ఏంటిదో ఏమో రైట్ సైడ్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అక్కడ చాలామంది ఫోటోలు అయితే దిగుతుర్రు. ఒకసారి వెళ్ళి మనం చూద్దాం. ఇక్కడ చెట్లు వేస్తుర్రు. ఇవన్నీ చెట్లు డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ. ఇటువంటి పార్క్ అయితే ఆల్మోస్ట్ హైదరాబాద్ ఎక్కడ లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచిగా వెదర్ బాగుంది, స్వచ్ఛమైన నీరు, పక్కనే ఈ పార్కు చాలా బాగుంది. ఒకసారి ఇలానే ముందుకైతే వెళ్దాం పదండి, ఏముందో చూద్దాం. ఓకే, ఇక్కడ వచ్చేసి వ్యూ పాయింట్ జస్ట్ మనం చూడడానికి. ఓకే, ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగా కనబడుతుంది. ఆ డ్యామ్ వచ్చేసి అక్కడ ఉంటుంది చూడండి. మెయిన్ డ్యాము గేట్లు అన్నీ అక్కడనే ఉంటాయి. ఒకసారి నేచర్ని అయితే ఎంజాయ్ చేయండి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఫ్లవర్స్ కానీ ఇవన్నీ. మరి ఏంటియో తెలియదు ఈ ఫ్లవర్స్ అయితే. గ్రీనరీకి మాత్రం చాలా సూపర్గా ఉంది. మామూలుగా మీరు ఏమైనా ఫొటోస్ దిగాలన్నా, ఫోటోషూట్ చేసుకోవాలంటే ఈ ప్రదేశం మాత్రం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ మనకు మామూలుగా ఏం ఆకులు అంటారు వీటిని, అరటి పండుగ చెట్టు ఉంటుంది చూడండి. అరటాకులాగా అనిపిస్తుంది కానీ అరటాకులు అయితే కావు. ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. మొత్తం పచ్చదనంతో నిండిపోయింది. అన్ని చెట్లు వచ్చేసి కూడా ఓల్డ్ చెట్లు. మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో స్పాట్ అయితే పెట్టారు, ఇక్కడ ఫొటోస్ దిగడానికి. ఇక్కడ నుంచి డ్యామ్ వ్యూ చూడండి, చాలా సూపర్ కనబడుతుంది. ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్దాం. నడిచినా కొద్ది వస్తూనే ఉంది. చాలా పెద్దగా ఉంది పార్క్ అయితే. వావ్, ఇక్కడ చూడండి సూపర్గా ఉంది గ్రీనరీ అయితే. మీకు అందరు ఫోటోలు దిగుతూనే కనబడుతున్నారు చూడండి. ఒకసారి ఇక్కడ కూడా చూడండి వ్యూ. చాలా పెద్దగానే ఉంది పార్క్ అయితే. ఇవన్నీ ఏంటియో ఏమో మరి తెలియదు. హైదరాబాద్లో ఏంటంటే కొన్ని పార్కులు ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డాయి. ఒక 5 years ఈ మధ్య కాలంలో ఏర్పడ్డాయి. ఈ గండిపేట పార్క్ కానీ, ఫ్రంట్ లేక్ పార్క్ కానీ, ఇట్లా చాలా పార్కులు అయితే ఏర్పాటు చేసారు. మామూలుగా సూపర్గా ఉన్నాయి ఆ పార్కులు కూడా. వాటితో పాటు ఈ పార్క్ ఏంటంటే మీకు పక్కనే ఈ రిజర్వాయర్ ఉండడం వల్ల చాలా సూపర్గా అనిపిస్తుంది. ఇంకా ఇక చూస్తూ ఇంకా ముందుకు వచ్చినాం. వ్యూ చూడండి ఎంత సూపర్గా అనిపిస్తుంది. ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇక ముందుకైతే వెళ్దాం. ఇక్కడ ఈ చెట్లను చూడండి ఎలా ఉన్నాయో. ఇవి ఆల్మోస్ట్ ఒక 50-60 years అలా అనిపిస్తుంది ఈ చెట్లను చూస్తే అయితే. ఇక్కడి నుంచి ముందుకైతే వెళ్దాం. పిల్లలు ఆట ఆడుకుంటుర్రు. ఇవి ఏంటియో కొంచెం రెడ్డిష్గా ఉన్నాయి చెట్లు అయితే. ఇక మనకి ఏంటంటే తిరుక్కుంటూ ఆల్మోస్ట్ ఈ ముందు భాగం దాకా వచ్చినాం మనం చూడండి. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే మీకు మనం ఎంట్రీ అయింది కూడా కనబడుతుంది. ఇక్కడ చాలా బాగుంది ప్లేస్ అయితే. వావ్, ఒకసారి ఎంజాయ్ చేయండి ఈ నేచర్ని అయితే. ఇటు సైడ్ కూడా చూడండి మామూలుగా షటిలు ఇవన్నీ స్పోర్ట్స్ ఆడుతారు. వచ్చేటప్పుడే అన్నీ తీసుకొని వచ్చారు అందరు. ఇక్కడ వాటితో మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి ఎంతమంది పర్యాటకులు కనబడుతుందో మీకు. వావ్, ఇక్కడ ఫోటోషూట్కి ఇక్కడ బాగుంది ప్లేస్ అయితే. ఏం చెట్టో తెలియదు కానీ మధ్యలో పెట్టిరు, బాగుంది ఆ చెట్టు అయితే. ఇక్కడ చుట్టూ అందరూ ఫొటోస్ దిగుతారు. ఎంతమంది పర్యాటకులు కనబడుతున్నారు చూడండి మీకు. ఈ గండిపేట ఎకో పార్క్ అంటే చాలా బాగుంది. వచ్చినప్పుడు ఏమో అనుకున్నాం స్టార్టింగ్లో, కానీ వచ్చినాక తెలిసింది. తప్పకుండా ఒకసారి విజిట్ చేయాల్సిన ప్రదేశం. మీకు ఏంటంటే ఎల్బీ నగర్ కానీ ఉప్పలు ఆ రూట్ నుంచి వస్తే మాత్రం ఆల్మోస్ట్ ఒక 40 kilometers అయితే ఉంది. మీరు మామూలుగా ఎల్బీ నగర్ నుంచి కర్మన్ ఘట్ ఆ ఏరియా నుంచి కూడా రావచ్చు. అట్లా వస్తే 40-42 వస్తుంది. లేదు మీ కార్లో వస్తే డైరెక్ట్ ఓఆర్ఆర్ మీద ఎక్కిరనుకో, డైరెక్ట్ గట్కేసర్ దగ్గర ఇట్లా ఎక్కితే డైరెక్ట్ ఇక్కడనే దిగిపోతారు. దిగినాక జస్ట్ ఒక 4 kilometers 3 kilometers వస్తే మీకు ఈ ఎకో పార్క్ అయితే ఉంటుంది.
ఇదంతా స్టార్టింగ్లో ఉన్న వ్యూ. తప్పకుండా ఒకసారి అయితే ఈ పార్క్ను అయితే విజిట్ చేయాల్సిందే అందరం. ఎంత చూసినా ఇంకా చూడాలనిపించే విధంగా ఈ పార్క్ అయితే ఉంది. ఒకసారి చూసి మీరైతే టూర్ ప్లాన్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.